ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సెబీలో చూసుకుంటే ఇంటర్మీడియట్స్ ఎందుకు ఇంత తక్కువ మంది రిజిస్టర్ అయ్యారు అంటే 127 కోట్ల మంది ఉన్నటువంటి జనాభాలో ఇంత తక్కువ మంది ఎందుకు రిజిస్టర్ అయ్యారు అంటే ఇప్పుడు పిఎంఎస్ నేను పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అండి. అంటే పబ్లిక్ వాళ్ళ అమౌంట్ మినిమం 50 lakh అంటే అబౌవ్ సైజ్ ఉంటుంది అనమాట. ఇది అంటే ప్రైవేట్ ఇన్వెస్టర్ ఎవరైతే 50 లక్షలు పెట్టే కెపాసిటీ ఉంటుందో వాళ్ళ ఫండ్స్ని వీళ్ళు మేనేజ్మెంట్ చేసే సర్వీసెస్నే పిఎంఎస్ అంటారు. అది ఇండియాలో మొత్తం రిజిస్టర్ పిఎంఎస్ సర్వీస్ ఉంది 472 అండి, చాలా తక్కువ. అలాగే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్ కాకుండా బయట అంటే స్టార్టప్ కంపెనీస్లో, బయట రియల్ ఎస్టేట్లో ప్రైవేట్గా ఇన్వెస్ట్ చేసేవి మొత్తం ఉంది అంటే 1526 ఉంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ థర్డ్ వన్ రిజిస్టర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, ఒక పర్సనల్ ఫైనాన్స్ తగ్గట్టు ఒక వ్యక్తికి సలహా ఇచ్చే అఫీషియల్గా రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంది మొత్తం 931 మెంబర్స్ ఉన్నారు అంతే. అలాగే రీసెర్చ్ అనలిస్టులు, ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్ సౌండ్ చేసి బై రేటింగ్ సెల్ రేటింగ్ ఇచ్చే రీసెర్చ్ అనలిస్టులు ఉంది అంటే 1577 అండి అంతే. అదే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అనుకోండి 1,78,000 మెంబర్స్ ఉన్నారు. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, రీసెర్చ్ అనలిస్టులు కనీసం 2,000 మంది కూడా లేరు, అండ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ ఏమో దగ్గర 2 లక్షల మంది ఉన్నారు అంటే ఇండియాలో ఏంటంటే ఈ సెబీతో రిజిస్ట్రేషన్ ఒకసారి అయ్యామనుకోండి టూ మచ్గా రిపోర్ట్ జనరేట్ చేయాలి. ఎవ్రీ వీక్ రిపోర్టింగ్ అంటారు. సపోజ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనుకోండి లెవెల్ 1, లెవెల్ 2 2 ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ప్లస్ మీరు పీజీలో ఎంబీఏ చేసి ఉండాలి, ఎంబీఏలో ఒక ఫినాన్స్ ఒక ఎడ్యుకేషన్ చేసి ఉండాలి, ప్లస్ మీకు ఒక 2-3 years ఫినాన్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్లస్ సెబీగా అప్లై చేసిన ఎంటర్ ఇచ్చింది నమ్మకం లేదు. ఇచ్చిన కాడ నుంచి లీగల్గా ఈ కాంప్లైంట్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎవ్రీ మంత్ రిపోర్టింగ్ పంపిస్తూ ఉండాలి, ఎవ్రీ క్వార్టర్లీ ఆర్టింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంత హెడేక్ వచ్చినా నీకు వచ్చే ఇన్కమ్ ఏం లేదు అక్కడ, మీకు వచ్చిన ఇన్కమ్ ఏం లేదు. ఎవరిస్తారు అమౌంట్ వీళ్ళకి? పెద్దగా ఏమి ఉండదు ఇన్కమ్. అందుకని ఇవ్వడంతో మాకెందుకని చెప్పేసి రిజిస్టర్ అయిన వాళ్ళు సరౌండ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ ఏరియాకి. ఓకే, అదే రిజిస్టర్ కాకుండా స్టాక్ మార్కెట్ పెయిడ్ టిప్స్ ఇచ్చేవాళ్ళు లక్షల్లో ఉన్నారు వితౌట్ రిజిస్టర్. మీరు ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయగానే మీకు కొన్ని వందల మెసేజ్లు వస్తాయి. ఎక్కడి నుంచి, జైపూర్ నుంచానో లేకపోతే అహ్మదాబాద్ నుంచానో అని మీకు టిప్లు ఇస్తాం ఇవి అని. అసలు సెబీతో సంబంధమే లేదు వాళ్ళకి, ఎలాంటి పెనాల్టీలు ఉండవు వాళ్ళకి. ఇట్లా పెయిడ్ రికమెండేషన్ చేసేవాళ్ళు ఈజీగా అప్రోచ్ అవుతారు మనల్ని. ఎవరైనా జెన్యున్గా ఇద్దామంటే మాత్రం పెద్ద ప్రాసెస్ ఉంటుంది వీటికి. ఓకే, అందుకని అందరితో అంటే పిఎంఎస్, ఏఎస్ లేకపోతే ఆర్ఐఏ లేకపోతే ఆర్ఏ వీటన్నిటితో పోల్చుకుంటే ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ ఇంత 2 లక్షల మంది దాకా ఉన్నారంటే ఇది ఈజీ రూట్ యాక్చువల్గా. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ ఎవరైనా పాస్ అవ్వచ్చు 10th పాస్ అయిన వాళ్ళు. ఓకే, మీకు కానీ కొంచెం మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ కనుక్కుంటే, మీరు ఆల్రెడీ లైక్ రియల్ ఎస్టేట్ లోన్లో డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా, లేదా క్రెడిట్ కార్డ్ డివిజన్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే మీకు ఆల్రెడీ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఈ ఎగ్జామ్ ఒకటి రాస్తే చాలు నువ్వు పాస్ అవుతావు. అది ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది? 1500 ఉంటుంది. ఎగ్జామ్ చాలా ఈజీ. పాస్ అయిన తర్వాత యాంటీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అనుకోండి ఒక 500 రూపాయలు అవుతాయి. అంటే 2000 తోటి బిజినెస్ బిగిన్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ద 1 weekలోనే అయిపోద్ది నీ బిజినెస్ మొత్తం. అంటే ఎగ్జామ్ రాయటం 1 week, ఎగ్జామ్ రాసిన విత్ ఇన్ 2 daysకే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, బిజినెస్ ఎల్లుండే స్టార్ట్ చేసుకోవచ్చు. అది చాలా ఈజీగా ఉంది. రెండోది, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సరిపోతారు నీకు. మెజారిటీ ఇండియన్ పబ్లిక్కి మ్యూచువల్ ఫండ్ సరిపోతుంది. ఒకవేళ స్టాక్ సంబంధించిన అడ్వైస్ కావాలని సరే ఇది ఇల్లీగల్గా ఇస్తారు, వాళ్ళు ఇవ్వకూడదు యాక్చువల్గా, బట్ ఇస్తారు వాళ్ళు. అది సరిపోతుంది, అది చాలా ఈజీ రూట్. నువ్వు అదే రీసెర్చ్ అనలిస్ట్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కానీ నువ్వు బిగిన్ చేయాలి అంటే పెద్ద ప్రాసెస్. దానికి సెబీకి అప్లై చేస్తే 1 year దాకా వచ్చిందని గ్యారెంటీ కూడా లేదు నీకు. 1 year అసలు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మధ్యవర్తులకు నువ్వు ఇచ్చే డబ్బే ఉంటుంది 34,000 దాకా. అంత ప్రాసెస్ ఎవరికి అవసరం? చేసిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎలా వస్తుంది నీకు? ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకో, నాకు 1% కమిషన్ గ్యారెంటీకి వస్తుంది కంపెనీల దగ్గర నుంచి. నీకేం వస్తుంది? ఆర్ఐఏ ద్వారా. అందుకని ఇండియాలో ఆ ప్రొఫెషన్ వాళ్ళు సెబీ వాళ్ళే కావాలని కిల్ చేస్తున్నారు ఇప్పుడు దాకా. కానీ థింగ్స్ మారబోతున్నాయి అండి. అండ్ రేపు ఆగస్టు తర్వాత వాళ్ళు కొత్త సిస్టమ్ తీసుకురాబోతున్నారు. ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా జస్ట్ ఆ ఎగ్జామ్ రాసి తెచ్చుకోవచ్చు లైసెన్స్ని. అందుకని ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నారు ప్రొసీజర్. హోప్ ఇప్పుడన్నా కొంచెం సెబీ వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింప్లిఫై చేసేసి ఈ ఆర్టింగ్ ప్రాసెస్ సింప్లిఫై చేస్తే లక్షల్లో వస్తారు. ఎందుకంటే 145 కోట్ల జనాభాకి 1000 మంది ఏంటండి బాబు, 1000 మంది అంటే ఎవరు చేయట్లేదా? అండ్ స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ 7 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళు సర్వ్ చేయడానికి ఎవరు అవసరం లేదా? బట్ ఎందుకు అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే సరిపోద్ది ఇండియన్ స్టాండర్డ్ సిస్టమ్కి. అందుకే వీళ్ళు అన్ని చూసుకుంటున్నారు, అన్నీ చూస్తున్నారు. బట్ లీగల్గా అయితే అంటే పర్సనల్ ఫినాన్స్ డిఫరెంట్, రీసెర్చ్ అనలిస్ట్ డిఫరెంట్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సెపరేట్. అసలు ఒకరితో ఒక సంబంధం లేదు. కానీ
సెబీ వాళ్ళ టైటనింగ్ సిస్టమ్ వల్ల ఏంటంటే ఒక్కళ్ళే ఇల్లీగల్గా అన్ని పనులు చేసుకుంటూ పోతున్నారు. కొంతమంది అయితే రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అంతే. దానివల్ల ఈ సిస్టమ్ స్లోగా ఉందన్నమాట. బట్ థింగ్స్ మారుతున్నాయి ఇప్పుడు. బహుశా విత్ ఇన్ 2-3 months కల్లా కొత్త నోటిఫికేషన్ వస్తుంది. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జస్ట్ ఎగ్జామ్ పాస్ చేసి విత్ ఇన్ 1 monthకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెబీ దగ్గర. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.